అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉల్లి, వెల్లుల్లి, వెజిటబుల్స్ వేటితోటి పని లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ రెసిపీ. ఇది డిన్నర్‌లో తినొచ్చు, లంచ్‌లో తినొచ్చు, బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినొచ్చండి. మీ చాయిస్. ముందుగా ఒక టిప్పు. పుదీనాను మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత ఆరబెట్టుకొని ఇలా పేపర్‌లో చుట్టేసుకోవాలండి. తడి లేకుండా చేసిన తర్వాత పేపర్‌లో ఇలా ప్యాక్ చేసి డబ్బాలో టైట్ కంటైనర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుందండి. అయితే ఈ పుదీనాను కడిగి శుభ్రం చేసిన దాన్ని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఇలా బరకగా ఉంటుంది చూడండి. అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. శుభ్రంగా కడిగిన పుదీనాను మిక్సీ పట్టుకున్నాం. పక్కన పెట్టేసుకున్నాం. అలాగే అన్నాన్ని పొడిగా వండుకోవాలండి రైసు. వండుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది కూడా చల్లారనించుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఎండుమిర్చి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అంతే. పోపు వేరే అవసరం లేదు. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనాని అందులో యాడ్ చేయండి. అయ్యో! నేను మిర్చి వేయడం మర్చిపోయానండి. అయినా ఏం పర్వాలేదండి. ఇప్పుడు పక్కకనేసుకొని మిర్చి వేసేసుకోవచ్చు. అయితే పక్కకనుకొని అది కొంచెం సైడ్ ఉండడం వల్ల కొంచెం మగ్గిపోతుంది. హ్మ్. మిర్చి ఫస్ట్ ఎయాలనమాట. వేసిన తర్వాత అది మగ్గనిచ్చుకోవాలండి. దానిలోనే కొంచెం మనం సాల్ట్ వేసామనుకోండి అది మెత్తబడిపోతుంది. ఇలా 2 మినిట్స్ అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పుదీనా చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకు నోటి దుర్వాసన వచ్చినప్పుడు యూజ్ చేసినా బావుంటుంది. అలాగే జలుబు, దగ్గున్నప్పుడు కషాయంలాగా గూడా పెట్టుకొని తాగొచ్చండి. చాలా బావుంటుంది. రిలీఫ్ అవుతుందనమాట. అలాగే మనకు తలనొప్పి లేసినప్పుడు గూడా స్మెల్ చూసారనుకోండి మంచి రిలీఫ్ ఉంటుందండి. ఇవన్నీ ట్రై చేస్తాను నేను. మీరు కూడా అవసరం అనుకుంటే ట్రై చేయండి. అయితే ఇలా మగ్గిపోయింది చూడండి. మూత పెట్టేసుకొని అలా కుక్ చేసేసుకోవాలి. అలాగా ఆయిల్ ఫార్మ్ అయిన తర్వాతనే ఇప్పుడు మనం అన్నం వండి పెట్టుకున్నాం గదండీ! అలా కొంచెం పసుపేసుకోవాలండి. అయితే చల్లారనిచ్చేసుకున్నాం గదా రైస్‌ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అయితే లంచ్‌లోకి బావుంటుందండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవాళ్ళు గూడా మంచిగా ఇది చేసుకోవచ్చు. హెల్తీగా గూడా ఉంటుంది గదండీ! ఈజీగా అవుతుంది. క్విక్ రెసిపీ అనమాట ఇది. మన లంచ్ బాక్స్‌లో గూడా పిల్లలు తినను అదే మారం చేస్తారు గదా! అదే పుదీనాను కర్రీలల్లో ఏస్తే ఎంత కొంచెం ఏస్తామో చెప్పండి. ఇలా అయితే మనకు పుదీనా మన బాడీలోకి ఎక్కువ ఎళ్తుంది. మనం ఎక్కువ తీసుకుంటాం గదా! ఎక్కువ మొత్తంలో. ఇలా మంచిగా ఉంటుందండి. మీరు గూడా ట్రై జేయండి. బాగా కలిపేసుకోవాలండి. మంచిగా ఒక 5 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. కుక్ అయింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే లెమన్ జ్యూస్ ఒక చెక్క పిండేసుకున్నాననమాట. పిండేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే మంచిగా పడుతుందండి. ఆ మిర్చి గూడా అంచుకు కొరుక్కొని తింటే చాలా బావుంటుందండి. మా పాపకైతే పిచ్చిష్టం ఈ పుదీనా రైసు. వెజిటబుల్స్ ఏం అవసరం లేదమ్మా ఇది చేసేయి అంటుంది. చాలా బావుంటుంది. ముఖ్యంగా జలుబైనప్పుడు చేసుకోండి చాలా బావుంటుందండి. గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారినా బావుంటుంది. వేడి వేడిగా గూడా బావుంటుందండి. మీ పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెట్టండి. ఇది ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. బాయ్ బాయ్.